ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్. క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ ఛానల్ ని మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు వీడియో యొక్క సారాంశం కంప్లీట్ గా అర్థమవుతుంది. ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే 2024వ సంవత్సరంలో జూలై నెలలో ఆషాఢ మాసంలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, సంకష్టహర చతుర్థి చవితి తిథి ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, మనం పూజా విధానం ఏ రకంగా చేసుకోవాలి, అసలు ఈ సంకష్టహర చతుర్థి రోజు మనం ఏ నామంతో గణపతిని ఆరాధించాలి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. అయితే ప్రతి నెలలో కూడా కృష్ణపక్షంలో చవితి తిథి ఉన్నప్పుడు, అది కూడా రాత్రి సమయానికి చవితి తిథి ఉన్నప్పుడు ఆ రోజున మాత్రమే సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించాలి. మన హిందూ పంచాంగం ప్రకారం చవితి తిథి రాత్రి సమయంలో ఉన్న రోజునే సంకష్టహర చతుర్థిగా పరిగణిస్తారు. 2024వ సంవత్సరంలో జూలై ఆషాఢ మాసంలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే 24వ తారీఖు బుధవారం వచ్చింది. ఈ సంకష్టహర చతుర్థిని గజానన సంకష్టహర చతుర్థి అని అంటారు. బుధవారం ఉదయం 10:42 చవితి తిథి ప్రారంభమవుతుంది. గురువారం ఉదయం 8:24 ముగుస్తుంది. ఈ సంకష్టహర చతుర్థిని గజానన సంకష్టహర చతుర్థి అని అంటారు. ఈ రోజున మనం గణపతిని గజానన గణపతిగా ఆ నామంతో ఆరాధించాలి. ఈ రోజు పూజ అంతా అయిన తరువాత 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 54 సార్లు కానీ, 108 సార్లు కానీ ఓం గజానన గణపతయే నమో నమః అని జపించాలి. చంద్రోదయ సమయం ఎప్పుడు ఉంది అంటే 9:21 ఉంటుంది రాత్రి. మొదటిసారి వ్రతం మొదలు పెట్టాలి అనుకునేవారు ఈ మాసంలో, ఆషాఢ మాసం శూన్యమాసంగా పరిగణిస్తారు కాబట్టి ఈ మాసంలో మొదలు పెట్టవద్దు. వచ్చే మాసం శ్రావణ మాసం ఉంది, ఆ తర్వాత భాద్రపద మాసం ఉంది. ఈ నెలలో సంకష్టహర చతుర్థి ప్రారంభించాలి అనుకునేవారు మొదటిసారిగా ప్రారంభించవచ్చు. అయితే ఈ రోజు ఉదయం మనం గణపతికి సంకల్పం చేసుకోవాలి. నిత్య పూజ చేసుకొని గణపతికి సంకల్పం చేసుకొని ముడుపు కట్టి సాయంత్రం వ్రతం ఆచరించవలసి ఉంటుంది. ముడుపులో కట్టిన బియ్యంతో నైవేద్యం చేయాలి, గరికతో పూజ చేయాలి. దీపధూప నైవేద్యాలు, నమస్కారం, సంకల్పం, నీరాజనం స్వామివారికి సమర్పించాలి. వ్రత కథలు తప్పకుండా చదవాల్సి ఉంటుంది. ఈ రోజు ఉపవాసం ఉండాలి. ఒకవేళ మేము ఈ వ్రతం అంతా ఆచరించలేము, ఇవన్నీ మేము చెయ్యలేము, మాకు వెసులుబాటు లేదు అని అనుకునేవారు గణపతి ఆలయానికి వెళ్ళండి. నిత్య దీపారాధన ఇంట్లో ముగించుకొని గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికను సమర్పించండి, దీపారాధన చేయండి, స్వామివారికి సంకల్పం చెప్పుకోండి. అక్కడే కూర్చొని స్వామివారికి సంకటనాశన గణేష స్తోత్రం చదువుకోండి. అలాగే స్వామివారివి వ్రత కథలు వినండి. అలాగే స్వామివారికి ఈ బుధవారంతో కూడిన చతుర్థి వచ్చింది కనుక ఓం శ్రీ గజానన గణపతయే నమో నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు గణపతి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం.